బాబాయ్ పిన్ని బాబాయ్ దమ్మదా బాగున్నావా? దా కూర్చో. పిన్ని ఏమా కావ్య, పండగకి ఏమేం చేస్తున్నావు? ఏం పండగలే పిన్ని, మాకు ఏ రోజైనా ఒకటే. ఏంటి కావ్య అంత డల్గా ఉన్నావు? దీపావళి అంటే అందరూ సంతోషంగా ఉండాలి కదా. ఏంటోలే బాబాయ్, డబ్బుంటేనే సంతోషం పండగ. నీకేంటమ్మా హాయిగా ఉన్నావుగా? లేదు పిన్ని, రేపు ఎలా గడుస్తుందా అని వర్రీ అవుతూ ఉన్నా. నాకు పండగ అనిపించదు, దండగ అనిపిస్తుంది. నువ్వు చెప్పేది కొంతవరకు నిజమే అనుకో. అయినా దీపావళి అంటే ధనలక్ష్మిని పూజించే పండగ. ధనలక్ష్మిని ఎవరైనా పూజిస్తారు, పూజించాలి కూడా. డబ్బు ఉన్నా లేకున్నా పూజించడం ముఖ్యం. అవునవును, ఎవరైనా పూజ చేసుకోవచ్చు. అమ్మాయి ఒక మాట చెప్పనా, ఎప్పుడు చూసినా మీ ఇల్లు చిందరవందరగా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. అలా కాకుండా మీ ఇంట్లో గదులన్నీ ఊడ్చి తుడిచి శుభ్రం ఎందుకు చేయరు? ఎలా ఉంటే ఏమవుతుంది బాబాయ్? అలా అనకమ్మా. ధనలక్ష్మి ఇంటింటికి వెళ్తుంది, బయట నుంచి అన్నీ చూస్తుంది. మన ఇల్లు శుభ్రంగా ఉందనుకో మన ఇంటికే వస్తుంది. అలా కాకుండా మన ఇల్లు మురిగ్గా ఉందనుకో రావలసిన ధనలక్ష్మి చికాకు పడి వేరే ఇంటికి బయట నుంచి వెళ్ళిపోతుంది. అవును కావ్య, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ధనలక్ష్మి ఆ ఇంట్లోకి వస్తుంది. ఐశ్వర్య దేవతకు ఆ శుభ్రతే ముఖ్యం. అవునా బాబాయ్? అవునమ్మా, పరిశుభ్రత లేని చోట జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆవిడ ధనలక్ష్మి లోపల రానివ్వదు. ధనలక్ష్మి ఆ ఇంట్లో నిలవాలంటే ఇల్లంతా మురికిగా చిందరవందరగా ఉండకూడదు. మీకు ఇంటి నిండా ఎప్పుడైనా డబ్బు నిలిచిందా కావ్య? చేతి నిండా డబ్బులు అలా ఉంచు పిన్ని, రేపటితో బియ్యము కిరాణా సామాన్లు అయిపోతాయి, కొనడానికి డబ్బులు కూడా లేవు. అమ్మాయి, మీ పరిస్థితి ఎప్పుడు ఇలా ఎందుకుంటుంది? మీ ఇల్లు శుభ్రంగా ఉండదు కనుక. దీపావళి నాడు ఇల్లంతా కడిగి శుభ్రం చేసి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఆమెకు స్వాగతం చెప్పడానికి దీపాలు వెలిగిస్తారంట. అలాగా పిన్ని, నిజమేనంటావా? ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే పోయేదేముంది? అది మన చేతిలో పనేగా. అవుననుకో. మరి ఎందుకు శుభ్రంగా ఉండదు మీ ఇల్లు? దసరా దుర్గాదేవి పండుగ అయితే దీపావళి లక్ష్మీదేవి పండుగ. లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆమెకు స్వాగతం చెప్పడానికే దీపాలు వెలిగిస్తారంట. నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా? ఏమిటి పిన్ని? దీపావళి లక్ష్మీదేవి పండుగ అని అనడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ అమావాస్య నాడే లక్ష్మీదేవి పుట్టిందంట, కాబట్టే ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. లక్ష్మీదేవికి సంబంధించి మరో విషయం ఉంది. పండుగ రోజు అభ్యర్థన స్నానం చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో నరకాసురుడు ప్రజలందరినీ బాధ పెట్టి భయపెట్టేవాడు. ఆ బాధలు భయాలు తొలగిపోవడం కోసం తలంటి స్నానం చేస్తారని చెప్తారు. అలాగా? నాకు తెలియదే. ఇంకో సంగతి చెప్పన అమ్మాయి, ఈ చతుర్దశి నాడు తలంటుకునే నూనెలో లక్ష్మీదేవి నీళ్ళల్లో గంగ ఉంటుందట. అంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టే దీపావళి అమావాస్య నాడు ధనలక్ష్మి పూజ చేస్తారు, వ్రతం ఆచరిస్తారు. అలా చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా వాళ్ళ ఇంట్లో ఉంటుందని ఒక విశ్వాసం. ధనలక్ష్మి గురించి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మా ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటాను, దుమ్ము మురికి చెత్త లేకుండా చేస్తాను, మా ఇంటిని కూడా లక్ష్మీ నివాసంగా మార్చుకుంటాను. శభాష్ కావ్య, అలాగే చెయ్యి. నీ కష్టాలని తొలగిపోవాలని, నీకు అవసరానికి సరిపడా డబ్బులు దొరకాలని నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం.